అందరికీ జై భీములు, బుద్ధవందనాలు. ఈ అంబేద్కర్ టీవీ ఛానల్ మరియు మాస్టర్ కీ టీవీ ఛానల్ నిర్వహిస్తున్న పరివర్తన బౌద్ధం అనే కార్యక్రమంలో ప్రతిరోజు మనము జగత్తు శ్రేయస్సు కోరి లోక కళ్యాణం గురించని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ అంబేద్కర్ టీవీ ఛానల్ మరియు మాస్టర్ కీ టీవీ ఛానల్ని వీక్షించే సోదరి మణులు, ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు, కాలేజ్ స్టూడెంట్సు, మీ అందరితో మా మనవి, మీరు జీవితంలో బాగా అభివృద్ధి చెంది గొప్ప కలం యోధులుగా మారాలనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది ఎట్లా సాధ్యమంటే మనం శీలవంతంగా జీవించడం వల్ల అవన్నీ సాధ్యమవుతాయి అని. మరి 2564 సంవత్సరం కింద ఈ దేశంలోనే సిద్ధార్థుడు అనే వ్యక్తి పుట్టి తర్వాత గౌతమ బుద్ధుడుగా పేరుగాంచి అటువిమ్మట తథాగత బుద్ధుడుగా మారడం జరిగింది. సో ఈ పరివర్తన ఏదైతే జరిగిందో ఆ పరివర్తన అనేది మనలో కూడా ప్రతిరోజు పరివర్తన జరగడం వల్లనే ఒకరోజు గడుస్తుంది. పరివర్తన జరగనట్టయితే ఆ రోజు అక్కడే ఆగిపోతుంది. కాబట్టి ఈ పరివర్తన బౌద్ధాన్ని మనం ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మనం పరివర్తన చెందుతూనే ఉండాలి. అదే సత్యం. కాబట్టి సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యాన్ని గుర్తించడానికి మనకు శీలవంతులై ఉండాలి. అందుకే బుద్ధుడు ఈ త్రిసర్ణ పంచశీలాలను కనుక్కొని మన ప్రపంచానికి అందించినందుకు తనకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి భారతదేశంలో బౌద్ధాన్ని పునర్జింపజేసిన బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా జై భీమ్ తెలుపుతూ మనం మొట్టమొదటి ఈ కార్యక్రమాన్ని బుద్ధవంతో ప్రారంభించుకుందాం. బుద్ధం నమామి, ధమ్మం నమామి, సంఘం నమామి. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి. పాణాతిపాతా వేరమణి
సిక్కాపదం సమాదియామి ఆదిన్నదాన వేరమణి సిక్కాపదం సమాదియామి కామేషు మిథ్యాచార వేరమణి సిక్కాపదం సమాదియామి మూసావాద వేరమణి సిక్కాపదం సమాదియామి శూరామేరయ మజ్జ ప్రమాదఠాన వేరమణి సిక్కాపదం సమాదియామి సాధు 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 జై భీమ్ జై భీమ్ జై భీమ్. సో ఈ ప్రకారంగా మరి ప్రతిరోజు లాగానే మా సత్యమణి పూర్ణిమ గారు కూడా ఈ కార్యక్రమాలలో తన వంతుగా మహిళలని కొంత మార్గం చూపిద్దాము, ఈ మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాల నుంచి వాళ్ళందరినీ బయటికి తీసుకొద్దాము అన్న ఉద్దేశంతో నేను కూడా నా భర్తతో సమాన భాగస్థురాలై తన చేసే కార్యక్రమాల్లో నేను కూడా భాగం పంచుకొని నేను కూడా బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేస్తాను. తనను తీసుకున్న నిర్ణయం వల్లనే తన ఈరోజు మాతో సమానంగా కూర్చొని తను కూడా బౌద్ధ ప్రవచనాలు ఇచ్చే స్థితికి ఎదగడం జరిగింది. కాబట్టి ఛానల్ని వీక్షించే సోదరిమణులకు నా మనవి, నా విన్నపము, మీరందరూ కూడా పూర్ణిమలాగా బౌద్ధాన్ని ఆచరించి బౌద్ధాన్ని జీర్ణించుకొని మీరు కూడా కొద్దిమందికి మార్గదర్శకులు అవుతారని నమ్ముతూ, సో మరి ఇవన్నీ మనము సాధించుకోవాలంటే మనం శీలవంతులై ఉండాలి. మన తల్లిదండ్రి మనం శీలవంతంగా కంటే వాళ్ళకు కూడా మనము అగౌరవపాలు చేస్తూ ఉన్నాం. కొంత సందర్భాలలో గౌరవించడం లేదు. నీకు వయసు వచ్చింది, ఆ మూలన పడుండు, నీకేమవసరం ఉంది మా విషయాలలో తలదూర్చడం అని చీదరించుకోవడం. మరి ఆ తల్లిదండ్రులు ప్రయత్నం చేయనట్టయితే మనం వచ్చేవాళ్ళం కాదు కదా అని ఒకసారి మనం మనన చేసుకోవాలి. రేపు మనం కూడా ఆ వయసుకు వచ్చినప్పుడు మనము మన తల్లిదండ్రులతో ఏ రకంగా వ్యవహరిస్తామో మన పిల్లలు కూడా మనతో అదే రకంగా వ్యవహరిస్తారు. మన తల్లిదండ్రులతో మనం దుర్వ్యవహారం చేసినట్టయితే మన పిల్లలు కూడా మనతో కూడా అదే రకంగా దుర్వ్యవహారం చేస్తారు. కాబట్టి మనము మన జీవితాలను చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని మన పిల్లలకు మనమే మార్గదర్శకులుగా జీవించాలే తప్ప ఎవరో మార్గదర్శకంలో పోయి చెడిపోయినాక వాళ్ళతో వెళ్ళి చెడిపోవడం చెప్పుకోవడం ఇది ఎంతవరకు సమంజసం అని మనం ఒకసారి ఆలోచించాలి. మరి వీటన్నిటిని సాధించాలంటే మానవుడు శీలవంతుడై ఉండాలి. దానికే బుద్ధుడు ఈ తిస్సన్న పంచశీలాలని తను ప్రపంచానికే శీలవంతంగా జీవించడానికి ఒక అవకాశం ఉంది మీరు స్వీకరించినట్టయితే. సాధారణంగా సంసార జీవితంలో ఉంటూ కూడా మీరు ఇది గురువులకు, సన్యాసులకు, ఋషులకు, మునులకే పరిమితం కాదన్నాడు బుద్ధుడు. సంసార జీవితంలో ఉంటూ కూడా మనము వీటిని ఆచరిస్తూ మన ఇంటిని
ఏ ఇబ్బందికి గురి కాకుండా కాపాడుకోమని దాన్నే స్వర్గం అన్నారు. అది ఎక్కడో ఉంటుందని జనాలు చనిపోయినాక స్వర్గం పోదామని అనుకుంటున్నారు. కానీ బుద్ధుడు జీవించున్నంత కాలంలోనే మీరు స్వర్గానుభూతి పొందాలన్నాడు. సో ఇటువంటి చక్కటి మాటలు అందించినందుకు బుద్ధుడికి బుద్ధవందనాలు తెలుపుతూ, మరి భారతదేశంలో బౌద్ధాన్ని మొత్తానికి పాతాళానికి తొక్కేసిన ఈ దేశం, అంబేద్కర్ గారు ఈ దేశానికి చక్కటి ధర్మం ఏదైనా కావాలంటే, ఈ దేశము ప్రపంచాన్ని శాసించాలంటే బౌద్ధం ఒక్కటే శాసించగలుగుతుందని ఈ దేశంలో పుట్టిన బౌద్ధాన్ని స్వీకరించి ఈ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మనము మూర్ఖంగా ఆలోచిస్తూ మూఢనమ్మకాలకు, మూఢ విశ్వాసాలకు బానిస అయిపోయి బానిసలుగా బతకడానికి అలవాటు పరుచుకున్నామే తప్ప మనము ముక్తి పొంది జీరో నుంచి హీరోగా మారడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయడం లేదు. మరి కొన్ని ధర్మాలు నీ నొసట్లో ఎంతో రాసి ఉంటే అంతే జరుగుతుందని చెప్పడం, అది బుద్ధుడు తప్పు అన్నాడు. ఎవరి నొసట్లో ఏది రాసి ఉండదు, అది మీరు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో మనం మంచి పని చేసేటైతే మంచి జరుగుతుంది, చెడు చేసినట్టయితే చెడు జరుగుతుంది. అయినంత మట్టుకు మనము మంచినే చేసుకుంటూ పోయినట్టయితే మంచి వృక్షం వేస్తే మంచి ఫలాలు వస్తాయి. కాబట్టి మనము బుద్ధుడు చెప్పినట్టు మనం ప్రతిరోజు మనము నూతన జీవితంలోకి ప్రవేశిస్తున్నాము, కొత్త రోజులకు ప్రవేశిస్తున్నాము, కొత్త నెలలకు ప్రవేశిస్తున్నాము, కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. కానీ కొత్త సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు రేపటి నుంచి నేను మత్తు తీసుకోను అని కొద్దిమంది ఆ రోజు అంత లెక్కలేనంత మత్తు తీసుకొని ప్రాణాలే వదిలేస్తున్నారు. కొద్దిమంది ఏమో ఇంకొక విధంగా ఏవో చేస్తూ వాళ్ళ జీవితాలని నష్టపరుచుకుంటున్నారు. మనమందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను 100 సంవత్సరాలు బతకడానికి, జీవించడానికి పుట్టాను. ఈ 100 సంవత్సరాలు నేను ఎంత జాగ్రత్తగా బతికితే నేను బతకగలుగుతాను. నాకు పుట్టిన పిల్లలు ఎంత సాత్వికంగా ఉండాలి. నాకు బాబులు పుట్టినట్టయితే ఒక బుద్ధుడు, ఒక అంబేద్కర్ కావాలని కోరుకోవాలి, ఒక ఫూలే కావాలని కోరుకోవాలి, ఒక సంత్ రవిదాస్ కావాలని కోరుకోవాలి, ఒక నారాయణ గురువు కావాలని కోరుకోవాలి తప్ప ఏముందండి 10వ తరగతి చదువుకుంటే ఏదో ఒక క్లాస్ 4 జాబ్ వచ్చేస్తుందిలే, వాడి జీవనం గడిపితే వాడు వాడి తలరాత అంతే ఉందని మనము నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్తూ, మరి శీలాన్ని మనం ఏ రకంగా ఆచరించాలి? బుద్ధం శరణం గచ్చామి, నేను నా బుద్ధికే శరణు పొందుతాను. దమ్మం శరణం గచ్చామి, నేను దమ్మానికే శరణు పొందుతాను. సంఘం శరణం గచ్చామి, నేను నా సంఘానికే శరణు పొందుతాను అని మనము 3 సార్లు చెప్పుకోవడం జరిగింది. మరి అదే ప్రకారంగా మన తల్లిదండ్రులు మనం శీలవంతంగా కన్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ, జీవించున్నంతకాలం శీలవంతంగా ఉండడానికి మనము ఈ 5 శీలాలు స్వీకరించాలి. పాణాతిపాత వేరమని సిక్ఖాపదం సమాధియామి, నేను జీవించున్నంతకాలం నేను జీవహింస చేయనని శబ్దం చేయడం. అదిన్నదాన వేరమని సిక్ఖాపదం సమాధియామి, నేను జీవించున్నంతకాలం నేను ఇతరుల ఆస్తిని కాజేయను, దొంగ పనులు చేయనని శబ్దం చేయడం. 3వది కామేశు మిచ్చాచార వేరమని సిక్ఖాపదం సమాధియామి, నేను జీవించున్నంతకాలం నేను నా భార్య తప్ప పరస్త్రీని సోదరిగా భావిస్తూ నేను వ్యభిచారం చేయనని శబ్దం చేయడం. అదే ప్రకారంగా మహిళ కూడా నేను నా భర్త తప్ప పరపురుషుడు నేను సోదరుడుగా భావిస్తూ నేను కూడా వ్యభిచారం చేయనని శబ్దం చేయడం. 4వది ముసావాద వేరమని సిక్ఖాపదం సమాధియామి, నేను జీవించున్నంతకాలం నేను ఏ విధమైన అబద్ధం ఆడనని శబ్దం చేయడం.
ఐదవది సురామేరయ మజ్జపమాదట్టాన వేరమని శిక్షాపదం సమాధియాలు. నేను జీవించున్నంతకాలం నేను ఏ విధమైన మత్తు పదార్థాలు సేవించనని శబ్దం చేయడం. ఈ రకంగా మీరు ఈ తిసన పంచశీలాలు స్వీకరించి మీరు శీలవంతులుగా మారి సమాధిలోకి వెళ్ళి సమాధి అంటే ధ్యానం. ఆ ధ్యానం అనేది విపස්සనా ధ్యానం చేయాలి. విపස්සనా ధ్యానం అంటే ఇన్నర్ నాలెడ్జ్ గురించి, ఈ అణువులు ఎలా ఉత్పన్నం అవుతాయి, ఎలా ప్రభావితం చెందుతాయి, మనం ఏ రకంగా జీవించి ఉండడానికి అవి ఏ రకంగా కారణమవుతున్నాయని తెలుసుకోవాలి. దాన్నే విపස්සన జ్ఞానం అని అంటాం, ధ్యానం అంటాం. అందులోంచి మీకు ప్రజ్ఞ ఉత్పన్నం అవుతుంది. ఆ ప్రజ్ఞ ద్వారా ప్రపంచాన్ని చూసే అవకాశం ఉంటుంది అని చెప్తూ, మీరు ఈ రకంగా త్రిసన పంచశీలాలు ప్రతిరోజు తీసుకొని శీలవంతులుగా మారుతారని మీకు చేతులు జోడించి నేను జైభీములు తెలుపుతూ విన్నపం చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మేడం గారు వివాహం చెప్తాను చెప్పండి. సో ప్రతిరోజు మనము ఈ బౌద్ధంలో కూడా పుట్టడము, చావడము, వివాహాలు, నామకరణాలు, గృహప్రవేశాలు ఇవన్నీ జరుపుతూ ఉంటాము. ఇందులో కూడా అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇక్కడి నుంచే వేరే వాళ్ళు స్వీకరించి వాళ్ళ ప్రకారంగా వాళ్ళ పదును పెట్టుకొని నిర్వహిస్తూ ఉన్నారు. మళ్ళీ దానికి కర్మ అంటున్నారు. కాబట్టి ఇక్కడ కర్మలు ఏం లేవు. కర్మ అంటే సాధారణ భాషలో పనిని కర్మ అంటారు తప్ప కర్మ అంటే నొసట్లో రాసి ఉండదు. ఇది ఛాలెంజ్గా నేను చెప్పదలుచుకున్నాను. మరి బౌద్ధ పద్ధతిలో వివాహాలు ఎలా జరుగుతాయి అన్నదానికి ఈరోజు మీకు వివాహం గురించి వివరించాలనుకున్నాం. మరి బౌద్ధ పద్ధతిలో వధువు, వరుడు, అమ్మాయి, అబ్బాయి. కానీ బుద్ధుడు కూడా కోరింది ఏంటంటే ఒక మహిళకు ఒక పురుషుడికి వివాహం జరగాలన్నాడు ఆయన. కానీ ఇప్పుడు కులాలను పాటిస్తున్నాం కాబట్టి కులాల వివాహాలే జరుగుతున్నాయి. వాళ్ళని వీళ్ళు ముట్టుకుంటే ఏం కాదు, వీళ్ళు వాళ్ళ ముట్టుకుంటే ఏం కాదు. కానీ బాబాసాహెబ్ బుద్ధుడు కులరహిత సమాజం కావాలన్నాడు. బాబాసాహెబ్ కుల నిర్మూలన సంఘం కావాలన్నాడు. జ్యోతిరావు పూలే గారు విజ్ఞానవంతమైన సమాజం కావాలన్నాడు. సో కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మరి బౌద్ధంలో వివాహం ఎలా జరుపుతారు ఏంటని ఆ విషయాలు ఇప్పుడు మీకు తెలుపుతూ, సో ఈ అమ్మాయి అబ్బాయికి మొట్టమొదట వాళ్లకు ఈ త్రిసన పంచశీలాలు ఏవైతే మనం తీసుకోవడం జరిగిందో అవి వాళ్ళతో చెప్పించి అటుపిమ్మట 14 అక్టోబర్ 1956లో బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్ష గైకొని అటుపిమ్మట 6 లక్షల మందికి ఆయన దీక్ష ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు ఆ దీక్ష ఇస్తూ బౌద్ధ పెండ్లి అంటే, బౌద్ధ పద్ధతి ప్రకారంగా పెండ్లి అంటే వధువు, వరుడు ఇద్దరు కూడా బౌద్ధులై ఉండాలి. వాళ్ళు హిందువులుగా ఉంటూ ఇంకేదో మతాలకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు బౌద్ధం స్వీకరించినట్టయితే వాళ్ళకు బౌద్ధ పద్ధతిలో వివాహం జరపడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళని బౌద్ధులుగా మార్చడానికి అంబేద్కర్ గారు 22 ప్రతిజ్ఞలను ఇవ్వడం జరిగింది. ఆ 22 ప్రతిజ్ఞలు ఈ వధువరులు స్వీకరించిన తర్వాతనే వాళ్ళు బౌద్ధులుగా మారుతారు. కాబట్టి అప్పుడు వాళ్ళకు బౌద్ధ పద్ధతిలో వివాహం జరుపుతారు. సో అక్కడ ఆ 22 ప్రతిజ్ఞలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది ఏంటంటే ఆయన ఒక ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఆ ఉదాహరణ ఏంటంటే మనం ఒక చెట్టు కొమ్మనిగిన నరికినట్టయితే ఒక 10 రోజుల తర్వాత మీరు చూడండి అక్కడ కొత్త చిగురు మొలిచి మనం ఒక కొమ్మనికి వస్తే 10 కొమ్మలు అక్కడ ఉత్పన్నం అవుతాయి. 10 రకాల చిగురిస్తుంది.
10 కొమ్మలు వచ్చేస్తాయి అక్కడ. అందుకే బాబాసాహెబ్ ఏమన్నారంటే ఆ చెట్టునే, ఆ వృక్షాన్నే వేళ్లలోంచి పెకిలించినట్టయితే ఆ చెట్టే ఉన్నప్పుడు చిగురించడం తక్కువ కదా. అయితే బౌద్ధం స్వీకరించి కూడా మళ్ళీ ఒకసారి హిందూ మతమే బాగుండే అని అనుకునే వాళ్ళకి ఇది ఒక రకంగా వాళ్లకు మొత్తానికి మళ్ళీ చూడకుండా ఉండడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రయత్నం చేశాడు. దాని యొక్క 22 ప్రతిజ్ఞలు ఏంటంటే, నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుళ్ళుగా భావించను, నేను రాముడు కృష్ణులను దేవుళ్ళుగా పూజించను, నేను గౌరీ గణపతి మొదలగు హిందూ మతంలోనున్న దేవీ దేవతలను ఎప్పుడూ పూజించను, నేను దేవుని అవతారములను విశ్వసించను, నేను బుద్ధుడు విష్ణు అవతారమును దుష్ప్రచారమును నమ్మను, నేను శ్రద్ధాలు పిండదానములు చేయను, నేను బౌద్ధ ధర్మానికి అపచారం కలుగు పనులను చేయను, నేను ఏ కార్యమును బ్రాహ్మణులచే జరిపించను, నేను లోకంలో సర్వమానవులను సమానముగా చూచెదను, నేను బుద్ధ భగవాని అష్టాంగ మార్గమును అవలంబించెదను, నేను బుద్ధుడు బోధించిన 10 నియమాలు దశ పరిమితాలను అనుసరించెదను, నేను మానవత్వ స్థాపనకై ప్రయత్నించెదను, నేను జీవహింస చేయను, నేను దొంగ పనులు చేయను, నేను వ్యభిచారము చేయను, నేను అబద్ధము చెప్పను, నేను మద్యపానము చేయను, నావికుడు ఏ విధంగా నావ ద్వారా నదిని దాటునో అదే విధముగా జ్ఞానము శీలము కరుణ ఆచరణ ద్వారా ఈ జీవితమనేడు నదిని దాటెదను, నేను గతించిన మానవులకు జరిగిన ఘోరమైన అపచారములను మానవులలో అసమానతను సృష్టించిన హిందూ మతమును త్యాజించి బౌద్ధమును స్వీకరిస్తున్నాను, నేను బౌద్ధ ధర్మమే సత్యమైన ధర్మని విశ్వసిస్తున్నాను, నేను ఇప్పటి నుండి నూతన జీవితంలో ప్రవేశిస్తున్నాను, నేను ఇప్పటి నుండి బౌద్ధ ధర్మానుసారంగా నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈ రకంగా ఈ 22 ప్రతిజ్ఞలు ఇచ్చిన తర్వాత వాళ్ళు బౌద్ధులుగా మారుతారు. అటుపిమ్మట వధువరులను ఇద్దరిని ఎదురుబదురు నిలబెట్టి వాళ్లకు పూలదండలు ఇచ్చి ఒకరినొకరు ఈ రోజు నుండి నేను ఈ వ్యక్తిని భర్తగా స్వీకరిస్తున్నానని ఆయన మెడలో దండేసి భర్తగా స్వీకరిస్తుంది. అటుపిమ్మట అబ్బాయి కూడా నేను ఈ రోజు నుండి ఈ అమ్మాయిని నా భార్యగా నా జీవన భాగస్వామిగా జీవించినంతకాలం నేను ఆమెను రక్షిస్తానని ఆమె మెడలో దండేసి భార్యగా స్వీకరిస్తాను. సో అంతకుముందు ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులని ఆహ్వానించి వాళ్ళ చేత ఒక 2-3 సత్యవాక్యాలు చేయించి మొట్టమొదట అమ్మాయి తరఫున ఈ వివాహానికి వచ్చిన వాళ్ళే మనకు విట్నెస్గా సాక్షులుగా అని చెప్తూ ఈ ఉపస్థిత సమాజమును సాక్షిగా ఉంచి మేము ఈ రోజు నుండి మా కూతుర్ని ఈ అబ్బాయికి భార్యగా వాళ్ళ తల్లిదండ్రులు కోడలుగా ముట్ట చెప్తున్నాము అని 3 సార్లు చెప్పించి అటు పిమ్మట అబ్బాయి తల్లిదండ్రుల చేత ఈ రోజు నుండి ఈ అమ్మాయిని మేము మా కొడుకుకి భార్యగా మాకు కోడలుగా స్వీకరిస్తున్నాము, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన బాధ్యతని జీవించినంతకాలము ఆమెను మేము రక్షిస్తాము, అన్ని విధాల మా కూతురు కంటే ఎక్కువగా ప్రేమించి ఆమె మా కుటుంబాన్ని మా వంశాన్ని అభివృద్ధి చేయడానికి వస్తుంది కాబట్టి మేము జీవించున్నంత కాలము ఆమెను రక్షిస్తామని అందరి సమక్షంలో వాళ్ళు కూడా ప్రతిజ్ఞలు చేస్తారు. సో అటు పిమ్మట బౌద్ధంలో మంగళసూత్రానికి పెద్ద ప్రాముఖ్యత ఏం లేదు. మనము కట్టుకునే భార్యపై విశ్వాసం ఉండాలి తప్ప కట్టుకునే భర్తపై విశ్వాసం ఉండాలి తప్ప విశ్వాసం లేనట్టయితే మీరు ఎన్ని తాళ్ళు వేసుకున్నా కానీ ఉపయోగం ఉండదు. అదే ప్రకారంగా మీరు ఒక 5 తులాల బంగారు పుస్తల తాడుని వేసినట్టయితే
ఎవరో ఒకరు ఒక దొంగ దాని మీద కన్నేసి 5 తులాల బంగారం తీసుకపోతే 1,50,000 మనకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం ఏం జరగదు అని చెప్తూ అటుపిమ్మట మంగళగాథ చెప్పి ఆ వివాహాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా బౌద్ధ వివాహ కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. బౌద్ధంలో వివాహాలు జరుపుకోవాలని కోరుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా మీ యొక్క అన్ని విధాల కార్యక్రమాలని మేము నిర్వహిస్తాము అని చెప్తూ మరి ఈ స్నేహ ఛానల్ టీవీ మరియు అంబేద్కర్ టీవీ మరియు మాస్టర్ కీ టీవీ కార్మికులు, ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు, రాష్ట్రంలో ఉన్న మహిళలు, పురుషులు, జీవజంతువులు, దేశంలో ఉన్న మహిళలు, పురుషులు, జీవజంతువులు, ప్రపంచంలో ఉన్న మహిళలు, పురుషులు అందరికి కూడా మంగళం జరుగాక, మంగళం జరుగాక, మంగళం జరుగాక అని చెప్తూ సబ్కా మంగళ, సబ్కా మంగళ, సబ్కా మంగళ హోయే రే, సబ్కా మంగళ, సబ్కా మంగళ, సబ్కా మంగళ హోయే రే, तेरा मंगल, तेरा मंगल, तेरा मंगल होए रे, सकल जन जीव जंत की उसका मंगल होए रे, जन जन मंगल, जन जन मंगल, जन जन सुखिया होए रे, नमो बुद्धाय, नमो धम्माय, नमो संघाय, साधु साधु साधु। बुद्धं नमामि, धम्मं नमामि, संघं नमामि, भीमं नमामि, भीमं नमामि, भीमं नमामि। जय भीम। If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.